హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ న్యూ సిలబస్కి సంబంధించిన ఇంగ్లీష్ లెసన్స్ అయితే మనం చెప్పుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఇవాళ 7th లెసన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఈ లెసన్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇదేంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక లేఖ రూపంలో ఒక లెటర్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రీడ్ ద ఫాలోయింగ్ లెటర్ by Swapna to her friend Kusuma about a project that she is working on. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే స్వప్న అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కుసుమకి ఒక లెటర్ రాసింది. అయితే దేనికోసం ఆ లెటర్ అంటే ఎవరైతే స్వప్న ఉన్నారో ఆమె ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తుందన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ని వివరిస్తూ స్వప్న కుసుమకి ఒక లెటర్ రాయడం జరిగింది. సో చూసినట్టయితే ఇక్కడ వాళ్ళ యొక్క ప్లేస్ అలాగే డేట్ వేయడం జరిగింది. ఇది మనకి లెటర్లో కనుక చూస్తే డియర్ కుసుమ, ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ యూ. సో నేను కుసుమ మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను, అక్కడంతా బాగానే ఉన్నదనుకుంటున్నాను అని చెప్తుంది. ఐ ఆమ్ నౌ రాదర్ బిజీ విత్ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ మై స్కూల్. సో నేను చాలా బిజీగా ఉన్నాను ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తూ అని చెప్తుంది. ద టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ పిల్లర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో నేను చేస్తున్న ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఏంటంటే పిల్లర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, అంటే మోడర్న్ ఇండియాకి పునాదులు వేసిన వాళ్ళు, ఒక స్తంభాలు లాంటి వాళ్ళు అని అర్థం అనమాట. వీ హ్యావ్ టు కలెక్ట్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ది లివ్స్ ఆఫ్ ది ఎమినెంట్ పర్సన్స్ హూ లెయిడ్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ ఇండియా. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే మేము ఏం చేస్తున్నామంటే ఈ ప్రాజెక్ట్లో భాగంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు కలెక్ట్ చేస్తున్నామా, అంటే ఎవరైతే మోడర్న్ ఇండియా కోసం పునాదులు వేశారో సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని మేము కలెక్ట్ చేస్తున్నాము. నౌ ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో దీంట్లో భాగంగా నేను బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లైఫ్ గురించి నేను ప్రాజెక్ట్ అనేది తయారు చేస్తున్నానని చెప్తున్నారు. సో చూస్తే ఐ ఆమ్ రైటింగ్ దిస్ లెటర్ టు టెల్ యూ సర్టైన్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నేను ఈ లెటర్లో నీకు కొన్ని మనసుని హత్తుకునేటటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఎవరి జీవితానికి సంబంధించినవి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు నేను ఈ లెటర్లో నీకు చెప్తాను. యు సీ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని అంటుంది. సో చూస్తే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆల్సో నోన్ యాజ్ బాబా సాహెబ్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాం కదా, బిఆర్ అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనమాట అతని యొక్క ఫుల్ నేమ్. అలాగే అతన్ని ఏమని పిలిచేవారు అంటే బాబా సాహెబ్. వాజ్ బోర్న్ ఇన్ టు ఏ మహర్ ఫ్యామిలీ ఆన్ 14th April 1891 అట్ మౌ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇతను ఎక్కడ జన్మించారు అంటే ఒక మహర్ కుటుంబం, అంటే అప్పట్లో ముంబై రెసిడెన్సీలో ఏంటంటే మహర్ అనేది ఒక అంటరాని కులం కింద తక్కువ కులం కింద చూస్తూ ఉండేవారు అనమాట. సో అలాంటి మహర్ కులంలో జన్మించారు. ఎప్పుడు అంటే 14th April 1891లో మధ్యప్రదేశ్లో మౌ అనే ప్లేస్లో. భీమ్రావ్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్యాంగ్స్ ఆఫ్ అన్టచబిలిటీ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. సో ఇతను ఏంటంటే అతని చిన్నతనం నుంచే ఈ యొక్క అన్టచబిలిటీ అంటే అంటరానితనం అనే ఒక బాధల్ని, ప్యాంగ్స్ మీన్స్ బాధలు, కష్టాలు. సో అలాంటి కొన్ని బాధల్ని చిన్నప్పటి నుంచే తను అనుభవించడం మొదలైందనమాట. హిస్ ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ డిస్టెంట్ విలేజ్ నేమ్డ్ కోరేగావ్. సో వాళ్ళ యొక్క నాన్నగారు, అంబేద్కర్ గారి యొక్క నాన్నగారు కోరేగావ్లో పనిచేస్తూ ఉండేవారు అనమాట. వెన్ భీమ్రావ్ వాజ్ 9 years old, he along with his brother and cousin went to Koregaon to spend the summer vacation with his father. సో ఈ అంబేద్కర్ గారికి 9 సంవత్సరాలు ఉండేటప్పుడు అంబేద్కర్ గారి యొక్క సోదరుడు అలాగే కజిన్తో కలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వేసవి సెలవుల కోసం అక్కడ ఉండడం కోసం వాళ్ళ నాన్నగారి దగ్గరికి కోరేగావ్ వెళ్ళాలనుకుంటారనమాట.
దే హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ టు హిస్ ఫాదర్ అబౌట్ దేర్ అరైవల్. సో మేము వస్తున్నాం నాన్నగారు, మమ్మల్ని రిసీవ్ చేసుకోండి అని ముందుగానే ఒక లెటర్ అనేది రాస్తారు. బట్ హిస్ ఫాదర్ హ్యాడ్ నాట్ రిసీవ్ ద లెటర్ ఇన్ టైమ్. సో కానీ కరెక్ట్ సమయానికి ఆ లెటర్ అనేది వాళ్ళ నాన్నగారికి అందలేదు. దేర్ ఫోర్ హీ డిడ్ నాట్ కమ్ టు ది రైల్వే స్టేషన్ టు రిసీవ్ ది చిల్డ్రన్. సో లెటర్ అందలేదు కాబట్టి వాళ్ళు స్టేషన్కి రాలేకపోయారు, వాళ్ళ నాన్నగారు స్టేషన్కి రాలేదు. దే మేనేజ్డ్ టు రెంట్ ఏ బుల్లక్ కార్ట్ ఫర్ కోరేగావ్. సో కోరేగావ్లో ఒక ఎద్దుల బండిని మాట్లాడుకొని కోరేగావ్కి ఒక ఎద్దుల బండిని మాట్లాడుకొని వాళ్ళు ఎద్దుల బండిలో వెళ్తూ ఉంటారు. ద ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కార్ట్మెన్ ఫ్రైటెండ్ ద చిల్డ్రన్ ఆన్ ద వే. సో అతను అంటే ఆ బుల్లక్ కార్ట్ నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చేసే కొన్ని ప్రవర్తన కానీ, చూసే చూపు చిన్నగా చూడడం, చిన్న చూపు చేసి చూడడం, ఇవన్నీ కూడా ఇల్ ట్రీట్మెంట్ అంటే సరిగ్గా చూడకపోవడం, కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం అనమాట. సో అవన్నీ కూడా ఈ పిల్లల్ని భయానికి గురి చేసింది. ఫ్రైటెండ్ మీన్స్ భయం. సో దారిలో వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా భయాన్ని కలిగించాయి అన్నమాట పిల్లలకి. బై మిడ్ నైట్ ద కార్ట్ రీచ్డ్ ఏ రెస్టింగ్ ప్లేస్. సో అర్ధరాత్రి అయిపోయింది, ఒక రెస్టింగ్ ప్లేస్కి, ఒక విశ్రాంతి స్థలానికి వెళ్ళి ఆగారనమాట. భీమ్ వెంట్ టు ఏ మ్యాన్ దేర్ అండ్ సెడ్, సార్ వీఆర్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. సో అప్పుడు ఏం చేస్తాడంటే అంబేద్కర్ గారు ఒక అతని దగ్గరికి వెళ్ళి, సార్ మాకు చాలా దాహంగా ఉంది, మాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతారు. హూ వాజ్ కెప్ట్ వాటర్ ఫర్ యూ అని రిప్లైడ్ ద మ్యాన్ రూడ్లీ యాజ్ హీ కేమ్ టు నో దట్ దే వేర్ మహర్స్. సో నీకోసం ఇక్కడ నీళ్ళు ఎవరు పెట్టారని అడుగుతున్నావు అని చాలా రూడ్గా సమాధానం ఇస్తారనమాట. అయితే ఎందుకు అంటే వాళ్ళు మహర్ కులానికి చెందిన వాళ్ళు అని తెలిసి అలా రూడ్గా బిహేవ్ చేస్తారు. విత్ దట్ దే హ్యాడ్ టు స్లీప్ దట్ నైట్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్. సో అది విన్న తర్వాత ఇంకా వాళ్ళు అంటే దాహంతోనే అలానే నీళ్ళు లేకుండా ఫుడ్ లేకుండా పడుకున్నారు. దిస్ నైట్ మేర్ ఇన్సిడెంట్ మేడ్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ ది టెండర్ ఆఫ్ భీమ్. సో ఏంటంటే ఆ రోజు నైట్ జరిగిన ఇన్సిడెంట్స్ అనేది అతని యొక్క బ్రెయిన్లో ఇంకా అలా నాటుకుపోయిందనమాట, పాతుకుపోయింది. సో ఏంటంటే ఇక్కడ టెండర్ మైండ్ అంటే చాలా సున్నితత్వం అనమాట. చిన్న చిన్న విషయాలకి కూడా ఎమోషనల్గా, మెంటల్గా కొంచెం డిప్రెస్ అవ్వడం. సో అతని యొక్క మైండ్లో నాటుకుపోయిందనమాట. దే రీచ్డ్ కోరేగావ్ at 11 in the morning the next day. సో నెక్స్ట్ డే 11కి వాళ్ళు కోరేగావ్ చేరుకుంటారు. హిస్ ఫాదర్ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దెమ్. వాళ్ళని చూడగానే వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోతారు, ఇంత చిన్నపిల్లలు ఎలా వచ్చేసారు ఇక్కడికి అని. లేటర్ ఇట్ వాజ్ నోన్ దట్ హిస్ ఫాదర్స్ సర్వెంట్ హ్యాడ్ రిసీవ్డ్ దేర్ లెటర్ బట్ ఫర్గాటన్ టు గివ్ ఇట్ టు హిస్ ఫాదర్. సో ఆ తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే, ఎవరైతే వాళ్ళ నాన్నగారి యొక్క సర్వెంట్, అతని దగ్గర పనిచేసే వ్యక్తి ఉన్నారో అతను లెటర్ని రిసీవ్ చేసుకున్నారు, కానీ ఆ లెటర్ని వాళ్ళ నాన్నగారికి ఇవ్వడం మర్చిపోయారు అనమాట. అంబేద్కర్ కేమ్ టు నో దాట్ ఆల్ పర్సన్స్ వేర్ నాట్ అలైక్. సో అప్పుడు అంబేద్కర్ తెలుసుకున్నాడు ఏమని అంటే, అందరు మనుషులు కూడా ఒకేలాగా ఉండరు. దేర్ వాజ్ ఏ బ్రాహ్మణ్ టీచర్ ఇన్ హిస్ హై స్కూల్ హూ షోడ్ గ్రేట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫర్ భీమ్రావ్. సో వాళ్ళ హై స్కూల్లో ఒక సార్ ఉండేవారట, ఒక బ్రాహ్మణ్, అతను ఒక బ్రాహ్మణ్ అయినా కూడా భీమ్రావ్ పైన, అంబేద్కర్ గారి పైన చాలా ప్రేమ, ఆప్యాయత అన్నీ చూపిస్తూ ఉండేవారు. హీ ఆఫర్డ్ మీల్స్ టు భీమ్ డ్యూరింగ్ హిస్ రెసెస్. సో ఇక్కడ రెసెస్ అంటే ఏంటంటే బ్రేక్, మధ్యలో ఒక పీరియడ్కి ఇంకో పీరియడ్కి బ్రేక్ ఉంటుంది కదా, సో బ్రేక్ అనమాట. అయితే ఈ బ్రేక్లో ఏంటంటే ఒక్కొక్కసారి తినడానికి ఆహారం కూడా ఇస్తూ ఉండేవాడు. దిస్ టీచర్ లెఫ్ట్ ఏ మార్క్ ఆఫ్ లవ్ ఆన్ భీమ్స్ లైఫ్. సో అతను ఏంటంటే ప్రేమకి ఒక చెరగని ముద్రలాగా ఈ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో నిలబడిపోయారు. డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్డ్ ద టీచర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. సో జీవితం మొత్తం కూడా ఇతను ఆ టీచర్ని గుర్తుపెట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ ఫెల్ట్ దట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా. సో అంబేద్కర్ ఏమని అనుకునేవారు అంటే, ఈ యొక్క కుల వివక్షతకి కారణం డిస్క్రిమినేషన్ మీన్స్ వివక్షత, చిన్న చూపుగా చూడడం. సో ఈ విధంగా క్యాస్ట్ పరంగా చిన్నతనంగా చూడడం అనేది ఎడ్యుకేషన్ అనేది లేకపోవడమే, చదువు అనేది లేకపోవడమే, దానివల్లే జరుగుతుంది అని అనుకునేవారు. హీ డిసైడెడ్ టు అప్లిఫ్ట్ ద అప్రెస్డ్ క్లాసెస్ అండ్ రిమూవ్ క్యాస్ట్ బ్యారియర్స్. సో ఇతను ఏం చేయాలి అనుకున్నారంటే, అప్లిఫ్ట్ అంటే పైకి తేవడం, లేదంటే వాళ్ళకి మంచి చేయడం, ఉద్ధరించడం,
ఇలా ఏమైనా చెప్పుకోవచ్చు. సో అప్రెస్డ్ క్లాసెస్ అంటే అణగారిన వర్గాలు, లేదంటే సో వీళ్ళనమాట. అండ్ రిమూవ్ క్యాస్ట్ బ్యారియర్స్. సో ఈ క్యాస్ట్ అనే దాన్ని, అడ్డుగోడల్ని తీసేయాలి అని అతను అనుకున్నారు. సీయింగ్ ద ఇంటలెక్చువల్ కెపాసిటీ ఆఫ్ భీమ్, ద మహారాజా సయాజీరావ్ ఆఫ్ బరోడా హెల్ప్డ్ హిమ్ జాయిన్ ఎల్ఫిన్స్టోన్ కాలేజ్ ఇన్ ముంబై. సో అతనికి ఉన్న తెలివితేటలు, అతనికి చదువు పైన ఉన్న ఇష్టం, సో అతనికి ఉన్న తెలివితేటలు చూసి ఎవరు, ముంబైలోని బరోడా యొక్క రాజు ఎవరు అంటే మహారాజా సయాజీరావ్. సో అతను ఏం చేశారంటే ఎల్ఫిన్స్టోన్ కాలేజ్లో ఇతనికి ఒక సీట్ అనేది ఇప్పిస్తారు. లేటర్ అంబేద్కర్ వెంట్ టు ద యుఎస్ఏ టు జాయిన్ కొలంబియా యూనివర్సిటీ. అక్కడ అంటే ముంబైలో చదువు అయిపోయిన తర్వాత అతను యుఎస్ఏ వెళ్తారనమాట. కొలంబియా యూనివర్సిటీలో చదవడానికి యుఎస్ఏ వెళ్తారు. దాని తర్వాత హీ కంప్లీటెడ్ హీజ్ ఎంఏ అండ్ పిహెచ్డి దేర్. సో ఆ కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి కంప్లీట్ చేస్తారు. దెన్ హీ జాయిన్ ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో దాని తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అతను పొలిటికల్ సైన్స్ చదువుతారనమాట. సో ఈ విధంగా అతను చదువు అనేది సాగుతుంది. బాబాసాహెబ్ వాజ్ ఏ వొరాషియస్ రీడర్ త్రూ అవుట్ హీజ్ లైఫ్. సో వొరాషియస్ మీన్స్ అంటే చాలా ఆతృత అనమాట. సో ఆతృతగా, చాలా ఇంట్రెస్ట్గా అనమాట. అతను తన జీవితం మొత్తం కూడా చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు అనమాట. హీ హ్యాడ్ ఎ గ్రేట్ థర్స్ట్ ఫర్ బుక్స్. హీ సేవ్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ బయింగ్ బుక్స్. సో చిన్నగా అంటే కొంచెంగా డబ్బులన్నీ దాచుకొని అవన్నీ పెట్టి కూడా మళ్ళీ బుక్సే కొనుక్కుంటూ ఉండేవారు. అదే మనం అయితే బట్టలు లేకపోతే ఇంకేదైనా కొనుక్కుంటాం. సో అతను మాత్రం చిన్నగా డబ్బు అనేది కూడబెట్టి ఎప్పుడు బుక్సే కొనుక్కుంటూ ఉండేవారు. హీ పర్చేస్డ్ అబౌట్ 2000 ఓల్డ్ బుక్స్ వెన్ హీ వాజ్ ఇన్ న్యూయార్క్. సో అతను న్యూయార్క్లో ఉన్నప్పుడు 2000 పుస్తకాలు కొనుక్కున్నారట. సో 2000 పుస్తకాలంటే చాలా ఎక్కువ. ఎట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్ హీ బౌట్ సో మెనీ బుక్స్. సో లండన్లో సెకండ్ రౌండ్ టేబుల్కి ఇతను హాజరయ్యారు. సో అప్పుడు కూడా ఇతను చాలా బుక్స్ అనేవి కొనుక్కున్నారట. దే వేర్ సెంట్ టు ఇండియా ఇన్ 32 బాక్స్. అక్కడ కొన్న బుక్స్ అన్నీ కూడా 32 బాక్సుల్లో, సో 32 బాక్సుల్లో ఇండియాకి ప్యాక్ చేసి పంపించారంట. నెక్స్ట్ చూస్తే డజంట్ సౌండ్ అమేజింగ్. సో అది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అని చెప్తుంది. ద సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ టు మోడర్న్ ఇండియా వేర్ ఎవర్ మ్యాచ్లెస్. సో అతను భారతదేశానికి చేసిన సేవలు అనేవి ఇంకా ఎవ్వరు చేసిన వాటితో కూడా అసలు సమానంగా లేవన్నమాట. అంటే అంత గొప్ప సేవలు చేశాడు. హీ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ టు రైట్ ఇండియాస్ న్యూ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం అనేది రచించడానికి ఇతను ఆ కమిటీకి, ఏదైతే రచనా కమిటీ ఉంటుందో దానికి చైర్మన్ కింద ఇతను అపాయింట్ చేయబడ్డారు. హీ వాజ్ అపాయింటెడ్ అట్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ జవహర్లాల్ నెహ్రూస్ క్యాబినెట్. సో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఇతను న్యాయ శాఖ మంత్రిగా కూడా నియమించబడ్డారు. హీ వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ద అప్రెస్డ్ క్లాసెస్ అండ్ ద లీడర్ ఆఫ్ ఆల్. సో అణగారిన వర్గాలకి, ఈ ఏవైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో సో వీళ్ళందరికీ కూడా అతను ఒక దేవుడు లాంటివాడు అనమాట. తో హీ ఎక్స్పీరియన్స్డ్ ఎ బిట్టర్ చైల్డ్హుడ్, హీ బికేమ్ ద రైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అతని చిన్నతనాన్ని చాలా కఠినంగా గడిపినప్పటికీ, అనుభవించినప్పటికీ కూడా అతను ఏ స్థాయికి ఎదిగాడంటే భారత రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగాడనమాట. ఇన్ ద ఇయర్ 1990 డాక్టర్ అంబేద్కర్ వాజ్ అవార్డెడ్ ద భారత రత్న ఆఫ్టర్ హిస్ డెత్. 1990లో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది అతనికి భారతరత్న అతను చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఏ స్టాంప్ ఇన్ మెమొరీ ఆఫ్ హిస్ వాల్యుబుల్ సర్వీసెస్ టు మోడర్న్ ఇండియా. సో అతను చేసిన సేవలకు గాను ఇండియా ఇతని పేరు మీద 2015లో, ఇక్కడ చూడండి 2015లో ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేయబడింది అనమాట. ఐ బిలీవ్ దట్ బాబా సాహెబ్ అచీవ్డ్ సచ్ ఎ సక్సెస్ బికాస్ ఆఫ్ హీస్ రీడింగ్ హ్యాబిట్. సో ఇతను ఇంత విజయం సాధించడానికి కారణం నేను అనుకోవడం అయితే అతనికి ఉన్న చదివే ఆలోచనే, అంటే ఆ యొక్క హ్యాబిటే అతన్ని అంతా విజయం సాధించేలా చేసింది. కుసుమ, ఐ హ్యావ్ రియల్లీ బీన్ ఇన్స్పైర్డ్ బై బాబా సాహెబ్. నేను అతని వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు రీడ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ నౌ ఆన్వర్డ్స్ బుక్స్. సో ఏంటంటే ఈ రోజు నుంచి నేను కూడా ఎన్ని బుక్స్ నాకు చదవగలను అనుకుంటే అన్ని బుక్స్ నేను చదువుతాను అని చెప్తుంది. సో అక్కడితో లెటర్ అనేది కంప్లీట్ అయిపోయింది. కన్వే మై విషెస్ టు ఆల్. సో అందరినీ అడిగినట్టు చెప్పు. అండ్ యువర్ లవింగ్ ఫ్రెండ్ స్వప్న
అండ్ ఇక్కడ 2 అని ఎవరైతే లెటర్ వెళ్ళాలనుకుంటుందో సో వాళ్ళకి అడ్రస్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ విధంగా అంబేద్కర్కి సంబంధించిందంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తే ఇక్కడ ఇందులో ఉన్న గ్లాజరీ ఎమినెంట్ అంటే గ్రేట్, గొప్పవారు. అచీవ్మెంట్ అంటే సక్సెస్, విజయం. థ్యాంక్స్, ఫీలింగ్స్ ఆఫ్ సారో అంటే బాధలు, చాలా దుఃఖంతో నిండిన బాధలు అనమాట. అన్టచబిలిటీ అంటే వాళ్ళు చేసే పని ద్వారా కానీ వాళ్ళ యొక్క కులం ద్వారా కానీ చిన్న చూపుగా చూడడమే అన్టచబిలిటీ. డిస్క్రిమినేషన్ అంటే వివక్షత అనమాట. అది సేమ్ వివక్షత అంటే కొంచెం ఎక్కడికి వెళ్ళినా చిన్న చూపుగా చూడడం, వాళ్ళని దగ్గరికి రానివ్వకపోవడం, ఈ విధమైన వివక్ష అనమాట. వొరాషియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఈగర్, చాలా ఆతృతగా ఉండడం అనమాట. ఆప్రెస్డ్ క్లాసెస్, పీపుల్ హూ ఆర్ ట్రీటెడ్ ఇన్ అన్ అన్జస్ట్ వే. సో అదే తక్కువగా చూడబడే వాళ్ళు, అణగారిన వర్గాలు. సో ఇవన్నమాట ఆప్రెస్డ్ క్లాసెస్ అంటే. అండ్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్లో కనుక చూస్తే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ బిలో. డాక్టర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్డ్ ప్యాంగ్స్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అంబేద్కర్ ఎప్పటి నుంచి ఆ యొక్క ఈ అన్టచబిలిటీ అనే బాధని, అంటరానితనం అనే బాధల్ని ఫేస్ చేశాడు అంటే వెన్ హీ వెంట్ టు లండన్, అతను లండన్కి వెళ్ళినప్పుడా లేకపోతే ఆఫ్టర్ హీ బికేమ్ ద మినిస్టర్. సో మినిస్టర్ అయిన తర్వాత, లేకపోతే రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడా. సో అతని చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క అన్టచబిలిటీ అనే బాధల్ని అనుభవించాడు. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే అంబేద్కర్స్ ఫాదర్ డిడ్ నాట్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బికాస్. సో అంబేద్కర్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ నాన్నగారు రాలేదు కదా, కానీ ఎందువల్ల రాలేదని అడుగుతున్నారు. దే హ్యాడ్ నాట్ రిటర్న్ ఏ లెటర్ టు హిస్ ఫాదర్ అంటే వాళ్ళు వాళ్ళ నాన్నగారికి లెటర్ అనేది రాయలేదు. హిస్ ఫాదర్ హ్యాడ్ నాట్ రిసీవ్డ్ ద లెటర్ ఇన్ టైమ్. సో వాళ్ళ ఫాదర్ ఇన్ టైంలో లెటర్ అనేది రిసీవ్ చేసుకోలేదు. తర్వాత హిస్ ఫాదర్ ఫర్గెట్ అబౌట్ ఇట్. సో వాళ్ళ తండ్రి ఆ విషయాన్ని మర్చిపోయారు. సో అక్కడ ఏంటి, లెటర్ అనేది ఇన్ టైంలో తీసుకోకపోవడం వల్ల అతను రాలేకపోయారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్డ్ ద బ్రాహ్మిన్ టీచర్ త్రూ అవుట్ హీస్ లైఫ్ బికాస్. సో ఎందువల్ల గుర్తుపెట్టుకున్నాడు అంటే అతను చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసేవాడు కాబట్టి జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు. సో ఇక్కడ ద టీచర్ షోడ్ గ్రేట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫర్ భీమ్రావ్. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఫోర్త్ వన్ చూస్తే భీమ్రావ్ సేవ్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అండ్ యూజ్డ్ ద మనీ. సో కొంచెంగా డబ్బులు అనేవి కూడబెట్టుకుని అతను ఏం చేసేవాడు అంటే పుస్తకాలు కొనుక్కునేవాడు అనమాట. సో టు బై బుక్స్. సి. నెక్స్ట్ కనుక చూస్తే ఫిఫ్త్ వన్, వాట్ డిడ్ అంబేద్కర్ డూ అట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అతను హాజరయ్యారు కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశారు అంటే చాలా బుక్స్ అనేవి కొనుక్కున్నారనమాట. హీ బౌట్ సో మెనీ బుక్స్ దేర్. సో అక్కడ చాలా బుక్స్ అనేవి కొనుక్కున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ కనుక వొకాబులరీ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, సర్కిల్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇక్కడ అంబేద్కర్ అచీవ్మెంట్స్, అన్టచబిలిటీ, వెరాషియస్. సో ఈ మూడు కూడా మనకి రాంగ్ ఇవ్వడం జరిగింది. సో అచీవ్మెంట్ స్పెల్లింగ్ ఏంటి, ACHIEVEMENTS అచీవ్మెంట్స్. ఇక్కడ చూస్తే ఐ ఏమో యువతల, అలాగే ఈ యువతల ఇచ్చారు. సో ఈ రెండు రివర్స్ అవుతాయి అన్నమాట. అలాగే అన్టచబిలిటీకి ఇక్కడ ఏ వచ్చింది కానీ అక్కడ ఓ అనేది వస్తుంది. అన్టచబిలిటీ. సో చూసారు కదా, ఏ ప్లేస్లో ఇక్కడ ఓ అనేది వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వెరాషియస్. సో అది వొరాషియస్, ఇక్కడ ఏ అనేది ఇచ్చాడు వి తర్వాత. సో VORACIOUS వొరాషియస్. సో ఈ విధంగా కరెక్ట్ చేయమన్నాడు. అలాగే నెక్స్ట్ చూస్తే ప్రిపేర్ ఎ వర్డ్ మ్యాప్ రిలేటెడ్ టు అంబేద్కర్. సో అంబేద్కర్కి సంబంధించి ఇక్కడ వర్డ్ మ్యాప్ రాయమన్నారు. అతను ఒక లా మినిస్టర్. అలాగే చైర్మన్ ఆఫ్ కమిటీ కదా, డ్రాఫ్ట్ కమిటీ. అలాగే అతను వొరాషియస్ రీడర్. అలాగే అతను ఏంటి, ఇంటలెక్చువల్ కెపాసిటీ కలవారు. సో ఇంటలెక్చువల్ కెపాసిటీ. అలాగే MA పూర్తి చేశారు, PhD పూర్తి చేశారు. అలాగే అతను ఏమని పిలుస్తారు, బాబా సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఇతను
ఇంకేంటి, సో ఇంకా అతనికి భారతరత్న వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక వర్డ్ మ్యాప్ అనేది తయారు చేయమన్నారు. అండ్ నెక్స్ట్ గ్రామర్లో కనుక చూస్తే ఇక్కడ మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది పరిచయం చేయడం జరిగింది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మనం వీడియో చేసుకుందాం, ఒక గ్రామర్ పార్ట్ అనుకుంటున్నాం. సో మర్చిపోతున్నాం, ఖచ్చితంగా ఈ లెసన్ తర్వాత నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫుల్ పైన. సో ఇక్కడ చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. భీమ్రావ్ వెంట్ టు ఏ మ్యాన్ దేర్ అండ్ సెడ్, "We are very thirsty. Please give us some water." In the above sentence, సో అక్కడ ఏంటి, భీమ్రావ్ ఒక అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏమని, సో మాకు చాలా దాహంగా ఉంది, మాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్స్ విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ భీమ్రావ్. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ ఏవైతే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయో అవి సేమ్ అంబేద్కర్ మాట్లాడిన మాటలే. సో వాటిని అలా యాక్చువల్గా ఉంటే సెంటెన్స్లో వాటిని మనం ఏమంటామంటే డైరెక్ట్ స్పీచ్ అని అంటూ ఉంటాం. అలా కాకుండా when the words are told by someone to some other person as shown below, it is called indirect speech. అలా కాకుండా ఇక్కడ చూడండి, భీమ్రావ్ went to a man there and said that they were very thirsty and requested him to give them some water. సో భీమ్రావ్ చెప్పిన మాటల్ని ఎవరో చెప్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటూ ఉంటాం. సో ఎవరో చెప్పిన మాటల్ని మనం ఎవరికో చెప్తున్నట్టయితే ఈ విధంగా చెప్తే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అని, ఎవరో ఒకరు చెప్పిన మాటల్ని వారు చెప్పినట్టుగా అంటే వారు ఎలా అయితే చెప్పారో సొంతంగా అలానే చెప్పినట్టయితే అది డైరెక్ట్ స్పీచ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ నుండి మనకి మారేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ అనేవి పోతాయి, అలాగే దట్ అనే కంజంక్షన్ అనేది యాడ్ అవుతుంది, అండ్ టెన్స్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూద్దాం అలాంటి మార్పులు ఏంటో. సో ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. హారిక సెడ్ ఐ ఆమ్ రీడింగ్. హారిక సెడ్ దాట్ షీ వాజ్ రీడింగ్. ఇక్కడ చూస్తే సెడ్ అనేది, సెడ్ పక్కన దట్ అనేది వచ్చింది, దట్ అనే కంజంక్షన్ వచ్చింది, అలాగే ఐ అనేది షీ కింద మారింది. అంటే ఇక్కడ హారిక అంటే హారిక చెప్పింది నేను చదువుతున్నానని. ఇప్పుడు మనం ఆ మాటల్ని వేరొకరికి వేరే విధంగా చెప్తున్నాం అనమాట. సో సేమ్ హారిక చెప్పినట్టు కాకుండా మనం చెప్పినట్టు. సో ఇప్పుడు హారిక సెడ్ దాట్ షీ వాజ్ రీడింగ్. ఇక్కడ యామ్ అనేది వాజ్ కింద మారింది, అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్ కింద మారడం జరిగింది. అలాగే అనిత సెడ్ ఐ ఆమ్ ఈటింగ్. ఇక్కడ అనిత సెడ్ దాట్ షీ వాజ్ ఈటింగ్. మోహన్ సెడ్ ఐ ఆమ్ గోయింగ్. మోహన్ సెడ్ దాట్ హీ వాజ్ గోయింగ్. సో ఇక్కడ హీ షీ అనేది దేని బట్టి మారుతుందంటే ఈ ఫస్ట్ ఉన్న వారి బట్టి మారుతుందన్నమాట. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఐ ఆమ్ రీడింగ్ అని ఉంది. హీ సెడ్ దాట్ హీ వాజ్ రీడింగ్. ఐ ఆమ్ రైటింగ్. షీ సెడ్ దాట్ షీ వాజ్ రైటింగ్. ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్. హీ సెడ్ దాట్ హీ వాజ్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ యాడ్ అవుతుంది, ఇన్వర్టెడ్ కామాస్ అనేవి పోతున్నాయి, అలాగే టెన్స్లో కూడా చేంజ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్లో మనకి నౌ చేంజ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ స్వప్న అండ్ కుసుమ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ విధంగా ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని చెప్తున్నారు. సో ఇక్కడ కుసుమ అంటుంది, ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆన్ అంబేద్కర్ అని స్వప్నని అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు కుసుమ ఒక క్వశ్చన్ అడుగుతుంది అంతే కదా. సో ఆర్ యూ స్టిల్ ఆర్తో స్టార్ట్ అయింది, సో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, మనకి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. సో ఇది ఒక క్వశ్చన్ అని మనకు తెలుసు. సో ఒక క్వశ్చన్ అడుగుతుంది, దీన్ని ఎలా మారుస్తామంటే కుసుమ ఆస్క్డ్. సో అడుగుతుంది కాబట్టి కుసుమ ఆస్క్డ్ స్వప్న ఇఫ్ ఆర్ వెదర్ అని యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇది మనకి క్వశ్చన్ రూపంలో ఉంది కాబట్టి. ఇక్కడ కుసుమ కదా, సో కుసుమ ఆస్క్డ్ స్వప్న. సో ఎవరిని అడుగుతుంది, స్వప్నాన్ని కదా అడుగుతుంది. సో కుసుమ ఆస్క్డ్ స్వప్న ఇఫ్ ఆర్ వెదర్ అనేది కూడా మనం రాసుకోవచ్చు. సో ఇవన్నీ రూల్స్తో ప్రకారం మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాటికి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఆర్ వెదర్, ఇక్కడ యూ అనేది ఎలా మారిపోతుంది, షీ కింద మారిపోతుంది. సో షీ వాజ్ పాస్ట్ టెన్స్లోకి వెళ్తుంది అనమాట. సో షీ వాజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆన్ అంబేద్కర్.
సో ఇక్కడ ఏంటంటే కుసుమ ఆస్క్డ్ స్వప్న ఇఫ్ ఆర్ వెదర్ షీ వాజ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆన్ అంబేద్కర్ అని వస్తుంది మనకి. అలాగే ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్. సో స్వప్న ఏం చేస్తుంది, ఆ ఆన్సర్కి రిప్లై ఇస్తుంది అనమాట. సో స్వప్న రిప్లైడ్ దాట్ షీ హ్యాడ్, ఇక్కడ హ్యావ్ అనేది ఉన్నది కదా, సో అది మనకి పాస్ట్ టెన్స్లో ఎలా మారుతుంది, సో హ్యాడ్ కింద మారుతుంది. సో స్వప్న రిప్లైడ్ దట్ షీ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ అని రావడం జరుగుతుంది. అలాగే కుసుమ మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది. మళ్ళీ కుసుమ ఎంక్వైర్డ్ ఆర్ ఆస్క్డ్ వాట్ షీ వాజ్ డూయింగ్ దెన్. సో కుసుమ ఆస్క్డ్ వాట్ షీ వాజ్, ఇక్కడ యు అనేది షీ కింద మారుతుంది, ఆర్ అనేది వాజ్ కింద మారుతుంది, పాస్ట్ టెన్స్లోకి వెళ్తుంది. సో కుసుమ ఆస్క్డ్ దట్ వాట్ షీ వాజ్ డూయింగ్, నవ్ అనేది దెన్ కింద మారుతుంది. సో కుసుమ ఆస్క్డ్ దట్ వాట్ షీ వాజ్ డూయింగ్ దెన్ అని వస్తుంది. అలాగే ఇది నేను ఓరల్గా చెప్పేస్తున్నాను, సో ఎందుకంటే ఇక్కడ రాయడం అవ్వదు కాబట్టి మీరు రాసుకోండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఆన్ వల్లభాయ్ పటేల్. సో స్వప్న మళ్ళీ రిప్లై ఇస్తుంది. సో స్వప్న రిప్లైడ్ దాట్ షీ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఆన్ వల్లభాయ్ పటేల్. ఇది మిగతా అంతా కూడా సేమ్ అనమాట. సో ఇదంతా కూడా ఒక పేరాలో రాసినట్టయితే మీకు ఇండైరెక్ట్ స్పీచ్ అనేది సో రాసినట్టు అవుతుంది అది. అండ్ నెక్స్ట్ చూస్తే యాడ్వర్బ్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు టాపిక్స్లో కూడా మనకి టచ్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చారు. The man replied rudely, I have really been inspired by Baba Sahib. In the above sentences, the words rudely and really are used to describe actions. They are called adverbs. సో యాడ్వర్బ్స్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఏం కాదండి, వెర్బ్కి యాడ్ చేసేదన్నమాట. వెర్బ్ని ఎక్కువగా చేసి చెప్పేది, లేకపోతే వెర్బ్ని వివరించేది అని మనం ఎన్ని విధాలుగైనా చెప్పుకోవచ్చు. సో యాడ్వర్బ్ అంటే పేరులోనే ఉంది, యాడ్ టు వెర్బ్ అనమాట. అయితే ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ద యాడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు యాడ్జెక్టివ్స్. సో చాలా వరకు యాడ్జెక్టివ్స్ అనేవి ఎలా ఏర్పడతాయంట, యాడ్వర్బ్స్ అనేవి ఎలా ఏర్పడతాయంటే యాడ్జెక్టివ్స్కి ఎల్వై చేర్చడం ద్వారా యాడ్వర్బ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే సర్టైన్, సర్టైన్లీ, పర్మనెంట్ ఎల్వై చేర్చితే పర్మనెంట్లీ, గ్రేట్, గ్రేట్లీ, పొలిటికల్, పొలిటికల్లీ, వొరాషియస్, వొరాషియస్లీ. సో వీటన్నింటికి కూడా మనం ఎల్వై చేర్చితే యాడ్వర్బ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ యాడ్వర్బ్స్ గివెన్ ఇన్ ది బాక్స్. సో ఇక్కడ బాక్స్లో ఇచ్చిన కొన్ని యాడ్వర్బ్స్ని ఇక్కడ ఫిల్ చేయమని చెప్పాడు. సో మై ఫ్రెండ్ స్పీక్స్ డాష్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఏంటి, క్విక్లీ, కరెక్ట్లీ, సడన్లీ, ఫ్లూయెంట్లీ, రేర్లీ. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారంటే ఏమంటాం, ఫ్లూయెంట్లీ కదా. సో ఫ్లూయెంట్లీ అనేది వస్తుంది. మై గ్రాండ్ ఫాదర్ డాష్ గోస్ టు మూవీస్. సో గ్రాండ్ ఫాదర్ రేర్గా మూవీస్కి వెళ్తుంటారు అంటే అప్పుడప్పుడుగా. సో ఇక్కడ రేర్లీ. ఇఫ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ డాష్ యూ విల్ గెట్ 2 marks కరెక్ట్లీ. సో కరెక్ట్లీ అనేది వస్తుంది. ఇఫ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కరెక్ట్లీ యూ విల్ గెట్ 2 marks. వేణు ర్యాన్ డాష్ అండ్ క్యాచ్ ద బస్. సో వేణు ర్యాన్ క్విక్లీ, ఫాస్ట్గా పరిగెడుతున్నాడు కదా, అండ్ క్యాచ్ ద బస్. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సడన్లీ. సో ఇవి 5కి ఇలా ఫిల్ చేస్తాం. అయితే ఇక్కడ చూస్తే ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో ఇక్కడ స్టార్టెడ్ అనేది ఏంటి, మనకి వెర్బ్ అవుతుంది, అంటే సడన్గా వర్షం అనేది పడుతుంది. అయితే ఇక్కడ ఈ స్టార్టెడ్కి సడన్లీ అనేది చేర్చితే మనం అది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. అంటే అక్కడ వెర్బ్ని డిఫైన్ చేస్తుంది. వర్షం పడుతుంది నార్మల్గా అయితే, కానీ అనుకోకుండా సడన్గా వర్షం పడిపోతుంది అనేది అక్కడ ఏంటంటే వెర్బ్కి కొంత యాడ్ చేసి చెప్తున్నట్టు అనమాట. అలాగే వేణు ర్యాన్ డాష్ అండ్ క్యాచ్ ద బస్. సో వేణు పరుగెత్తి బస్ని క్యాచ్ చేస్తాడని చెప్పొచ్చు నార్మల్గా అయితే, కానీ ఇక్కడ ఏంటి, వేణు చాలా ఫాస్ట్గా పరిగెత్తి బస్ని క్యాచ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఫాస్ట్గా పరిగెత్తడం ఫాస్ట్గా. సో ఇక్కడ ఏంటంటే క్విక్గా అంటే చాలా క్విక్గా అంటే తొందరగానే కదా అర్థం. సో అక్కడ ఈ ర్యాన్ అనే వెర్బ్కి క్విక్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో క్విక్లీ అనేది యాడ్ అవుతుంది అంటే కొంచెం ఎక్కువగా
దాన్ని చేసి చెప్తుంది కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ కింద అది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే రైటింగ్లో మనకి ఫార్మల్ అంటే ఇన్ఫార్మల్ లెటర్ గురించి ఇవ్వడం జరిగింది, అఫీషియల్ లెటర్ గురించి ఇవ్వడం జరిగింది. లాస్ట్ మనం చెప్పుకున్న లెటర్లో అది ఇన్ఫార్మల్ లెటర్. సో ఇక్కడ ఏంటంటే ఫార్మల్ ఆర్ అఫీషియల్ లెటర్ గురించి ఇవ్వడం జరిగింది. చూస్తే ద లెటర్స్ దట్ ఆర్ రిటర్న్ టు అథారిటీస్ అండ్ బిజినెస్ పీపుల్ ఆర్ కాల్డ్ అఫీషియల్ లెటర్స్. సో ఎవరైతే అంటే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి లేదా ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి రాసే లెటర్స్ని మనం ఏమంటామంటే అఫీషియల్ లెటర్స్ అని అంటూ ఉంటాం. నవ్ రైట్ ఎ లెటర్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్. సో ఇక్కడ ఏంటంటే అఫీషియల్ లెటర్ ఫార్మేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్టేషన్ డేట్ అంటే మనం ఉన్న ప్లేస్ డేట్ వేయాలి. దాని తర్వాత ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు. సో ఫ్రమ్ అడ్రస్ అనేది కంపల్సరీ అయితే కాదు, ఆప్షనల్ అని చెప్పుకోవచ్చు. సో టు అడ్రస్ మాత్రం కంపల్సరీ అనమాట. సో మీరు ఎవరికి రాస్తున్నారో తెలియాలి కదా. సో అక్కడ టు, సపోజ్ మీరు ఇక్కడ ఏమన్నారు ప్రిన్సిపల్ సార్కి రాయమన్నారు, టు ద ప్రిన్సిపల్, సో జెడ్పిహెచ్ఎస్ స్కూల్, సో సంథింగ్ ఏదో ఊరు, సో ఆ విధంగా టు అనేది రాస్తారు. ఇక్కడ సాల్యుటేషన్ అంటే రెస్పెక్టెడ్ సార్ లేకపోతే రెస్పెక్టెడ్ మేడం అని మనం ఒక సంబోధన అనేది ఇస్తాం కదా. సో వాళ్ళని ఆ విధంగా ఇక్కడ సాల్యుటేషన్ అనేది రాస్తాం. దాని తర్వాత సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మీరు దేనికోసం అనేది లెటర్ రాస్తున్నారు. సో ఇక్కడ సపోజ్ ఏమన్నారు, ఇష్యూ ఫర్ యువర్ స్టడీ సర్టిఫికేట్ అన్నారు. సో రిక్వెస్టెడ్ ఫర్ ఇష్యూయింగ్ స్టడీ సర్టిఫికేట్ అని రాయొచ్చు అనమాట, అలా అనమాట. అలాగే బాడీ ఆఫ్ ద లెటర్, సో మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, సో నేను పలానా క్లాస్ చదువుతున్నాను, నాకు సపోజ్ ఏదైనా స్కాలర్షిప్కి స్టడీ సర్టిఫికేట్ అనేది కావాలి, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు నాకు దాన్ని ఇష్యూ చేయండి అని మనం ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్లో ఈ మధ్యలో రాస్తాం అనమాట. దాని తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్ అంటే యువర్స్ ఒబీడియంట్లీ, సో ఈ విధంగా అనమాట. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, ఈ విధంగా మనం ఇక్కడ కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది రాస్తాం. ఇక్కడ మన సిగ్నేచర్ అనేది పెడతాం అనమాట. సో ఈ ఫార్మేట్లో ఉన్నదాన్ని మనం ఫార్మల్ లెటర్ కింద అలాగే అఫీషియల్ లెటర్ కింద ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ టాకింగ్ టైంలో కెన్, మే గురించి ఇవ్వడం జరిగింది. సో కెన్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాం. కెన్ అనేది ఏదైనా పర్మిషన్ అడగడానికి, మే అనేది కూడా పర్మిషన్ అడగడానికి. అయితే కెన్ అనేది ఇన్ఫార్మల్ వేలో, అంటే ఇప్పుడు మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, మదర్, ఫాదర్ ఇలా ఎవరైనా మనకి నార్మల్గా ఉన్న వాళ్ళతో మనం కెన్ అనేది యూజ్ చేయొచ్చు. అఫీషియల్గా అంటే టీచర్స్తో కానీ సార్స్తో కానీ ఇలా ఎవరి దగ్గరైనా పెద్దవారి దగ్గర కానీ మనం కొంచెం పొలైట్గా, ఇంకా ఎక్కువ పొలైట్గా మనం వాళ్ళని పర్మిషన్ అడగాలనుకున్నప్పుడు మే అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూస్తే కెన్ అనేది కూడా పొలైటే, కానీ మే అనేది కెన్ కంటే ఎక్కువ అనమాట. సో ఇక్కడ చూస్తే మే ఐ కమ్ ఇన్ మేడం, కెన్ ఐ యూజ్ యూ బుక్. సో మే ఐ కమ్ ఇన్ మేడం అంటే అక్కడ మేడంతో మనం మాట్లాడుతున్నాం కాబట్టి, పర్మిషన్ అడుగుతున్నాం కాబట్టి, సో ఇంకా పొలైట్గా అడగాలంటే మే ఐ కమ్ ఇన్ యువర్ మేడం. సో ఇక్కడ కెన్ ఐ యూజ్ యువర్ బుక్, మనం మన ఫ్రెండ్ని అడుగుతున్నాం కాబట్టి కెన్ ఐ యూజ్ యువర్ బుక్ అని కెన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇచ్చాడు. ఫ్రెండ్ టు ఫ్రెండ్, స్టూడెంట్ టు టీచర్. సో ఫ్రెండ్ టు ఫ్రెండ్ అంటే మనం కెన్ అనేది యూజ్ చేయొచ్చు. సో స్టూడెంట్ టు టీచర్ అంటే మనం ఖచ్చితంగా మే అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ కెన్ ఐ గో అవుట్, మే ఐ గో అవుట్ ఆల్రెడీ ఒక టీచర్. సో తర్వాత కెన్ ఐ యూజ్ యువర్ పెన్, మే ఐ యూజ్ యువర్ పెన్. కెన్ ఐ హ్యావ్ ఏ డ్రింక్ ఆఫ్ వాటర్, మే ఐ హ్యావ్ ఏ డ్రింక్ ఆఫ్ వాటర్. కెన్ ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, మే ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. కెన్ ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్. సో ఈ విధంగా కెన్ అని ఇన్ఫార్మల్గా అంటే ఫ్రెండ్స్తో అది ఉన్నప్పుడు కెన్ అని, స్టూడెంట్స్ టీచర్స్తో మాట్లాడినప్పుడు మే అని మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే గివింగ్ పర్మిషన్. సో గివింగ్ పర్మిషన్ అంటే ఏంటంటే మనం మే అని పొలైట్గా పర్మిషన్ అనేది అడుగుతున్నప్పుడు, సో అవతల వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఎలా ఇస్తారు. సో ఇక్కడ చూడండి, మే ఐ సిట్ ఇన్ ది ఫస్ట్ బెంచ్ ప్లీజ్, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చోవచ్చా మేడం అని అడిగితే షూర్, కూర్చోవచ్చు అంటే షూర్ అనేది అక్కడ ఏంటి, పర్మిషన్ ఇవ్వడం. మే ఐ ఆస్క్ ఏ డౌట్, నేను ఒక డౌట్ అడగవచ్చా, ఎస్ ప్లీజ్ డూ. సో యా అడగవచ్చు అన్నట్టు. మే ఐ టాక్ టు గోపి వన్స్, నేను ఒకసారి గోపితో మాట్లాడవచ్చా, షూర్ బట్ వై, ఓకే మాట్లాడు కానీ ఎందుకు అన్నట్టు. అంటే ఇక్కడ షూర్,
ఎస్ ప్లీజ్ డూ, షూర్ బట్ వై, ఇవన్నీ కూడా మనం పర్మిషన్స్ ఇస్తున్నట్టు అనమాట. సో గివింగ్ పర్మిషన్లో మనం ఇలాంటి వర్డ్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే మనకి లిజనింగ్ రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్లో మనకి ఒక లెసన్ గురించి ఇచ్చారు. సో ఆ పై లెసన్లో మనకి అంబేద్కర్ గారి లెసన్లో వొకాబులరీ గ్రామర్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఉన్న లెసన్ మనకి ద ట్రెక్కింగ్ ఛాంపియన్. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇతను మళ్ళీ మస్తాన్ బాబు అనే అతను అనమాట. సో ఇతను సెప్టెంబర్ 3, 1974లో నెల్లూరులో జన్మించారు. ఇతని యొక్క తల్లిదండ్రులు మస్తానయ్య అలాగే సుబ్బమ్మ అనమాట. ఇతని ఫాదర్ ఒక ఫార్మర్. ఇతను ఏం చేశారంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో చదవడం జరిగింది. దాని తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ డిగ్రీ అనేది సాధించారనమాట. ఇతనికి అయితే చిన్నప్పటి నుంచి కూడా ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ట్రెక్కింగ్ అంటే ఏంటి, ఎత్తైన పర్వతాలని అధిరోహించడం అనమాట. సో అలాగే చాలా చాలా పర్వతాలు అనేవి అధిరోహించాడు. అయితే మనకున్న 7 ఖండాల్లో కూడా అత్యంత పొడవైన పీక్స్ అన్నీ కూడా ఇతను అధిరోహించాడు అనమాట. ఎప్పుడు అంటే 2006లో. అలాగే మౌంట్ ఎవరెస్ట్ కూడా అధిరోహించాడు. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ఎప్పుడు అధిరోహించాడు అంటే May 21, 2006. 2006లో May 21లో ఇతను ఎవరెస్ట్ని కూడా అధిరోహించడం జరిగింది. అయితే 2015 ఇయర్లో యాండెస్ మౌంటైన్ అనేది ఇతను ఎక్కడం జరిగిందనమాట. అయితే దాని యొక్క హైట్ ఎంత అంటే 6749 మీటర్లు. సో ఆ యొక్క యాండెస్ మౌంటైన్ యొక్క హైట్ అంతా 6749 మీటర్లు అనమాట. అయితే ఇతను ఇంకొక విధంగా కూడా రికార్డ్ సాధించారు. ఏంటి అంటే ఫాస్టెస్ట్ 7 సమ్మిటర్ ఇన్ ది వరల్డ్. అంటే ఏవైతే మనకి 7 ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలు ఉంటాయో సో వాటన్నింటినీ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కేసిన వ్యక్తిగా ఇతను రికార్డ్ సాధించారనమాట. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే మార్చ్ 2015లో మార్చ్ 24న ఇతను యాండెస్ పర్వతం అనేది ఎక్కి దిగుతుండగా ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ ఇతను చనిపోవడం జరుగుతుంది. సో చనిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇతని బాడీ అనేది బయటికి తీయడం జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా కలిచివేసే న్యూస్ లాగా అయిపోయింది. ఎందువల్ల అంటే సో ఒక మంచి వ్యక్తిని ఇండియా పోగొట్టుకున్నది కాబట్టి. సో ఇది మనకి ద ట్రెక్కింగ్ ఛాంపియన్ అనే లెసన్కి సంబంధించి. సో దీంతో మనకి డాక్టర్ అంబేద్కర్ గారి లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక లెసన్ అనేది ఉన్నది 6th క్లాస్ న్యూ సిలబస్లో. సో అది కనుక మనం చెప్పుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం అన్నీ అంటే ఏదైతే మారిన సిలబస్ ఉన్నదో అలాగే ఓల్డ్ సిలబస్ ఉన్నదో అది అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. అండ్ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ హోప్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.